నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అంబేద్కర్ విగ్రహాల భారీ ప్రదర్శన. అడుగు నుండి 50 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, ఎగ్జిబిషన్ ను తిలకించి శిల్పులను అభినందించిన మంత్రి నాదెండ్ల. తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం. ప్రయాణికుల ఇబ్బందులను ఫోన్ ద్వారా తెలియజేయవచ్చన్న డిపో మేనేజర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన. తెనాలిలో క్యాండిల్స్ ర్యాలీ. విగ్రహాల తయారీలో తెనాలి సూర్య శిల్పశాలకు ప్రత్యేక పేజీనే కాదు, ప్రత్యేక చాప్టర్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ఎగ్జిబిషన్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు. తెనాలి ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాల భారీ ప్రదర్శన నిర్వహించారు. బుధవారం సాయంత్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్కు సూర్య శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ట్ గ్యాలరీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను మంత్రి మనోహర్ ఎంతో ఆసక్తిగా తిలకించారు. 1 అడుగు ఎత్తు నుండి 50 అడుగుల ఎత్తు వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాలను చూసిన ఆయన శిల్పులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే వేదికపై అంబేద్కర్ స్కల్ప్చర్ పుస్తకాన్ని మనోహర్, డిఎస్పీ జనార్దన్ రావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాటూరి గ్యాలరీలో ఇదొక అద్భుతమైన ప్రదర్శన అని అన్నారు. విగ్రహాల తయారీలో తెనాలి ప్రాంతానికి కాటూరి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీకి గిన్నీస్ బుక్ రికార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ కాటూరి శిల్పశాలకి అంబేద్కర్ విగ్రహాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇలాంటి గ్యాలరీ ఇంతవరకు ఎవరూ పెట్టలేదని అనుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఒక కళాకారుడు ఏ విధంగా కళలు కానీ ఊహించి ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన ప్రాంతానికే వెన్ను తెచ్చిన కాటూరి గారికి శిల్పకళలో వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బిడ్డలు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా చూసి గర్వపడాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా ఒక ఆలోచన ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా, గుర్తుకొచ్చే విధంగా, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో. నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం, ఒక నమ్మకం, మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతామో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకొని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అదే ఆలోచనతోటి, అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా. కాటూరి వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం, ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మనస్ఫూర్తిగా నేను గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోరాను, తెనాలిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి,
ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇండియా రికార్డ్సే కాదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ విధంగా మీరు ఫోకస్ చేయగలిగారు, అంత డెడికేషన్తో మీరు చేయగలిగారు. మీతో పాటు శ్రమిస్తున్న దాదాపు 100 కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చరిత్రలో మీకు ప్రత్యేకమైన పేజే కాదు, ఒక చాప్టర్ ఉండాలి మీకు. ఆ విధంగా నిలబడిపోయారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఆ విగ్రహాలని మేము దాదాపు 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 7.5 అడుగుల వరకు బస్ సైజు విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 విగ్రహాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గారి విగ్రహాలే ఎందుకు ఏర్పాటు చేశామంటే, అంబేద్కర్ గారి విగ్రహాల ద్వారా మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రం నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా సూర్యశిల్పశాలకి వస్తూ ఉంటారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి మా మీద ఏమిటి నమ్మకం అంటే, అంబేద్కర్ విగ్రహాలు తెనాలి సూర్యశిల్పశాలలో అయితే సజీవంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల మాకెంత గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ రోజున ఒక భారీ ప్రదర్శనని మా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకి మన తెనాలి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చేసి ఈ ప్రదర్శనని విజయవంతం చేశారు. వీరు ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించింది కూడా వారి చేతులతోనే. ఇంతేకాకుండా ఇంతకుముందు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేసిన ఒక భారీ శిల్పకళా ప్రదర్శనని మనోహర్ గారు తమ సహస్తాలతో ప్రారంభించారు. వారికి మాకు అవినాభావ సంబంధం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇంత ప్రదర్శన ఏర్పాటు చేశాం కాబట్టి ఇంతకుముందు ఎవరు ఇంత ప్రదర్శన ఏర్పాటు చేయలేదనే నమ్మకంతో ఈ ప్రదర్శన మేము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి వారికి పంపించడం జరిగింది. సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని వారు పంపిస్తాం. మీరు ఈ ప్రోగ్రాం ఇట్లా ఉందంటే మీరు అనౌన్స్ చేసుకోవచ్చు, మేము త్వరలో పంపించబోతున్నామని చెప్పారు. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరగనుంది. ఆర్టీసీ ప్రయాణికులు ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయవచ్చని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపోలో బుధవారం ఉదయం డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఎస్ న్యూస్తో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. తెనాలి డిపో పరిధిలో ఆర్టీసీ ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 9959225422 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని డిఎం రాజశేఖర్ తెలియజేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున మరొకసారి తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మరియు మా ప్రయాణికులందరికీ రాబోయే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. మన డిపో ఈ మధ్యకాలంలో మన డిపో పర్ఫార్మెన్స్ బాగానే ఉండటం జరిగింది. దాన్ని సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన తెనాలి డిపో నుంచి తెనాలి విశాఖపట్నం కానీ తెనాలి హైదరాబాద్ ఇందిరా ఏసీ బళ్ళలో 10% రాయితీ కల్పించడం జరుగుతుంది. మామూలు రేట్ల కంటే 10% రాయితీతో 750 అయితే 75 రూపాయలు తగ్గించుకొని 10% రాయితీ అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ అయినా పర్వాలేదు, లేదా అప్ అండ్ డౌన్ అయినా 10% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు
ఎవరైనా ప్రయాణికులు ఇబ్బంది కానీ, ఏదైనా బస్ ఫెసిలిటీ కానీ, లేదా ఎటువంటి ప్రయాణం సంబంధించిన ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నట్లయితే రేపు 10 గంటల నుంచి 11 గంటల వరకు డైలీ ఆర్ డిఎం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ, సూచనలు కానీ, లేదా మీకు ఏమైనా సర్వీస్ కావాలన్నా లేదంటే ఎక్కడైనా ట్రిప్ కావాలన్నా, ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఈ డైలీ ఆర్ డిఎంలో మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం సుమారుగా 20 బస్సులు కొత్తగా రావడం జరిగింది. వాటి ఆక్యుపెన్సీ రేషియో కూడా మన డిపో 70% వారితో ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా పండగల సందర్భంగా, క్రిస్మస్, నూతన సంవత్సరం, మరి సంక్రాంతి సందర్భంగా మరికొన్ని సర్వీసులు పెంచి అందరికీ ఆర్టీసీ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్క పల్లెకి ఎటువంటి ట్రిప్పులు క్యాన్సిల్ చేయకుండా తిప్పుతామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇదే ఆదరణ ఇక ముందు కూడా ఆర్టీసీ నందు చూపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా తెలియజేసుకున్నాం. డైలీ రోజు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మంగళగిరికి 8:30కి ఒక బస్సు, అక్కడి నుంచి సాయంత్రం 5:30కి తెనాలికి బస్సు ఉండటం జరిగింది. ఈ బస్సులో కేవలం 25 మంది మాత్రమే ఎక్కడం జరుగుతుంది. ఈ బస్సు కనుక ఫుల్ అయినట్లయితే మరొక బస్సు 9 గంటలకు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులందరూ ఉదయం 8:30కి తెనాలి బస్ స్టాండ్లో ఎయిమ్స్కి డైరెక్ట్గా మంగళగిరి వెళ్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు మరియు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా వినియోగించుకోవాల్సిందిగా తెనాలికి చెందిన బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ జన్మదిన వేడుకలను బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొని మేకల సురేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో అభినందించారు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొద్దపల్లి నాగరాజు, ఇందుపల్లి రాజారాం, సిద్ధిల కమలాకర్, పిడి వినయ్, అత్తోట శ్యామ్, నలుకుర్తి సద్గుణరావు, నలుకుర్తి రమేష్, కె కోటేశ్వరరావు, శానంపూడి రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేఆర్ తెనాలి కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ గారి జన్మదిన వేడుకలు గౌతమ్ గ్రాండ్లో ఆత్మీయుల మధ్య అతనికి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉండి ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నటువంటి ఆత్మీయుల మధ్య జరగడం చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవాది దేవుడు నిండు నూరేళ్ళు మంచి ఆయుష్తో పాటు ఆయన చేస్తున్నటువంటి పదవి కూడా మంచి జరగాలని, మంచి పేరు ఇప్పటికే బీజేఆర్ కమిటీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి సురేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జన్మదిన కార్యక్రమం గౌతమ్ గ్రాంట్లో మిత్రుల మధ్య ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి వారు గత సంవత్సరం కాలం నుండి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ నుండి అధ్యక్షులుగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు, అనేక సమస్యల మీదను, అలాగే పేద వాళ్ళకి కూడా సహాయాల సహకారాలు అందిస్తూ మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు వెళ్ళాలని, ఇంకా మంచి సేవ చేయాలని, సంఘానికి తోడ్పడాలని మరి ఆశిస్తూ వేడుకుంటూ వారికి మరొకసారి జన్మదిన. ఈరోజు మరి మేకల సురేష్ బీజేఆర్ కమిటీ అధ్యక్షులు జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మరి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అంటే 1 year అవుతుంది బీజేఆర్ కమిటీ పెట్టి. ఈ బీజేఆర్ కమిటీ ద్వారా మేము చేసే కార్యక్రమాలందరూ కూడా సహకరించినందుకు చాలా సంతోషం. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి గ్రాస్ కట్టర్ మిషన్ ను వితరణగా ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా దీనిని మున్సిపాలిటీకి అందజేశారు. తెనాలి పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు గాను అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం ద్వారా తెనాలి మున్సిపాలిటీకి గ్రాస్ కట్టర్ మిషన్ను అందజేశారు. 25,000 రూపాయలు ఖరీదు చేసే గ్రాస్ కట్టర్ను
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తెనాలి మున్సిపాలిటీకి డొనేట్ చేశారు. బుధవారం బోసురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ను అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘ నాయకులు కలిసి మిషన్ను అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంఘ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు, కౌన్సిలర్ కె జయపాల్, జి పూర్ణచంద్రరావు, వై వెంకటేశ్వర్లు, బి రామ్మోహన్ రావు, పి సూర్యప్రకాశరావు, ఎస్కే నన్నే సాహెబ్, ఏ శ్రీనివాసరావు, శ్యాంబాబు, ఎం అనిల్, షబ్బీర్, కాకాని రఘు తదితరులు పాల్గొన్నారు. శిశిరం చిత్రం ఆడియో సీడీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సందడిగా జరిగింది. తెనాలికి చెందిన కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తోన్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ విజయవాడలో ఆవిష్కరించారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమర్పణలో అమిరనేని వెంకట్ ప్రసాద్, సాధు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా తెనాలికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో బుధవారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే 10 లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లొకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. తుములూరు భవ్య శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత సురేంద్ర దొడ్డ, ఎఫ్డీసీ అధికారి చల్లా శ్రీనివాసులు, సహనిర్మాత సాధు చలపతి, శిశిరం చిత్ర పబ్లిసిటీ పార్ట్నర్ విక్రాంత్ పబ్లికేషన్స్ అధినేత చక్రవర్తి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్ రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఏపీఎఫ్డిసి ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి, అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు పర్టికులర్గా శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడే వాళ్ళు మన ఏపీఎఫ్డిసి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసే సాహసం చేస్తున్నాం. మాకు ఎంతో సహకారం అందిస్తున్న ఎఫ్డిసి సంస్థకు వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సినిమా పాటలు భారతదేశంలోనే ప్రముఖమైన సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు నుండి మీరు వినవచ్చు. మా సినిమా పాటలు విని మమ్మల్ని మాకు బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి, అలాగే పాటలు కూడా మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, కార్పొరేషన్లో మన మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిశిరం చిత్రంలో నేను రాసినటువంటి 3 కనులు చాలవా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాట విడుదల కావడం, మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం, మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా ఎడ్యుకేషన్ మీద తీయడం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట విని అందరూ ఆదరించాలని, ఆదరిస్తారని, ఇది
మంచి చరిత్రలో నిలిచిపోయే పాట అవుతుందని ఆశిస్తూ. మాది విక్రాంత్ పబ్లిషర్స్ అండి, శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. అయితే ఈరోజు మిత్రులు అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను, సమాజంలో పిల్లల పాత్ర, దాని మీద ఈ సినిమా తీస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలి వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఐతానగర్ లో నిరసన తెలియజేశాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి క్యాండిల్స్ తో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెనాలిలో అంబేద్కర్ వాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఐతానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు, అంబేద్కర్ వాదులు ప్రదర్శనలో పాల్గొన్నారు. క్యాండిల్స్ చేతపట్టి నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో తెనాలి జేఏసీ నాయకులు బొనిగల ప్రదీన్, కారుమంచి సునీల్ సందీప్, బండికల్ల బుల్లయ్య, తమ్మనం భూషణం, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. అమిత్ షా, నీకు తెనాలి జేఏసీ తరఫున, తెనాలి మాల సంఘాల తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పుణ్యం వల్లనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు నీకు. అది ఒక ఎస్సీలకే కాదు, భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా భారత రాజ్యాంగము కొన్ని హక్కులను కల్పించింది. ఆ హక్కుల వల్లనే నువ్వు పార్లమెంట్లో మంత్రి అవుతున్నావు, రాజ్యసభలో మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడికైనా ఖబర్దార్, ఈ వేదికనుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ని కనుక అనుచితంగా మాట్లాడితే, రాజ్యాంగాన్ని అనుచితంగా కనుక మాట్లాడితే, ఇదిగో ఈ రోజు నుండి మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. జాగ్రత్తగా అమిత్ షా. ఈరోజు తెనాలి జేఏసీ ప్రదీప్ గారి నాయకత్వంలో తెనాలి పట్టణంలో మరి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం, పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి ఈ నాయకులు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే వేల కోట్ల మంది ప్రజల్ని అవమానించడం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే అమిత్ షా నీ ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఇది ఇంతే మనం కానీ వదిలేస్తే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటుకి పంపిస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజలకు ఏమేమి అవసరమైతే అవి మాట్లాడాల్సినటువంటి పెద్ద మనుషులు రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే కోట్లాది మంది దళితుల్ని, పౌరుల్ని అవమానించడం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెనాలి ఐతానగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అంబేద్కర్ బొమ్మ వరకు మరి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. మరి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాడంటే, మరి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలితమని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు భారతదేశంలో అత్యున్నతమైన చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చేయటం సిగ్గుసేటు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, అమిత్ షా గారు మరి ఈ రోజున ఒక కేంద్ర మంత్రిగా, హోంమంత్రిగా ఉండొచ్చు. రేపొద్దున మీ ప్రభుత్వం పోతే మీరెవరో మరి ప్రజలకు తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఎవరు కూడా ఆయన కీర్తిని మరి ఆపేవారు లేరు. మరి తరతరాలు ఆయన కీర్తిని, ఆయన ఖ్యాతిని
ప్రభువైన యేసుక్రీస్తు చల్లని దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆకాంక్షించారు. చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలేజీ కరస్పాండెంట్ చందు రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ క్రిస్మస్ కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు, నూతన సంవత్సర వేడుకలను ఆ దేవుని దీవెనలతో అందరూ ఘనంగా జరుపుకోవాలని నక్క ఆనందబాబు ఆకాంక్షించారు. తెనాలి చెంచుపేటకు చెందిన చప్పిడి దీపక్ అనే యువకుడు గుంటూరులో దారుణ హత్యకు గురయ్యాడు. దీపక్ ను మద్యం తాగుదామని నమ్మకంగా తీసుకువెళ్లిన గద్దల కిరణ్ మరికొందరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే దీపక్ అన్న చప్పిడి తరుణ్ కూడా 3 ఏళ్ల క్రితం చెంచుపేటలో దారుణ హత్యకు గురయ్యాడు. తెనాలిలోని చెంచుపేటలో నివాసం ఉండే చప్పిడి దీపక్, గద్దల కిరణ్ ఇద్దరు స్నేహితులు. ఇరువురి మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీలతో గద్దల కిరణ్ తెనాలికి చెందిన చప్పిడి దీపక్ను గుంటూరులో హతమార్చాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి గుంటూరులో మంచి పార్టీ ఉందని నమ్మబలికి దీపక్ను తీసుకువెళ్లిన కిరణ్ పాత గుంటూరు రాజీవ్ గృహకల్ప సమీపంలోని ఖాళీ స్థలంలో తన స్నేహితులతో కలిసి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో దీపక్ మృతి చెందాడు. గుంటూరు పోలీసులు మృతుడు తెనాలి చెంచుపేట వాసిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీపక్ సోదరుడు చప్పిడి తరుణ్ కూడా 3 ఏళ్ల క్రితం తెనాలి అమరావతి కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో కొందరు తరుణ్ను వేటకొడవలతో నరికి చంపారు. అప్పుడు అన్న తరుణ్, ఇప్పుడు అతడి తమ్ముడు దీపక్ ఇద్దరు కూడా హత్యకు గురి కావడం చెంచుపేటలో చర్చనీయాంశమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అంబేద్కర్ విగ్రహాల భారీ ప్రదర్శన, అడుగు నుండి 50 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, ఎగ్జిబిషన్ను తిలకించి శిల్పులను అభినందించిన మంత్రి నాదెండ్ల. తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం, ప్రయాణికుల ఇబ్బందులను ఫోన్ ద్వారా తెలియజేయవచ్చన్న డిపో మేనేజర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన, తెనాలిలో క్యాండిల్స్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.